హలో ఎవ్రీవన్. ఈరోజు ముచ్చట ఏంటంటే 3 రోజుల నుంచి ముచ్చటగా చిన్ని గణపతిని అయితే పెట్టుకున్నాం ఇంట్లో. వాళ్ళ ఇంట్లో అయితే పెట్టినాం కొద్దిగా. అట్లానే ఈరోజు 3 రోజుల్లో నిమజ్జనం చేయాలన్నట్టు ఈరోజు అయితే చేస్తున్నాం. 3 రోజుల నుంచి పూజలు అందుకున్న స్వామివారి లడ్డు అయితే మాకు మేమే తింటున్నాం. అంటే మాకు మేమే తీసుకొని తినమని అనుకుంటున్నాం. చూడండి మా వాళ్ళు ఏమంటారు. 3 రోజుల నుంచి పూజలు అందుకున్న పండ్లు, కండువ, లడ్డు ఈరోజు సవాల్ అయితే పెడుతున్నాం. గణేష్ మహారాజ్ కి జై. ఎవరన్నా సక్సెస్ఫుల్ గా అక్షిత అయితే లడ్డు తీసుకున్నది. 550 రూపాయలకి అయితే పెద్ద లడ్డు అయితే తీసుకున్నది అక్షిత. నెక్స్ట్ ఇయర్ అయితే 550 రూపాయలు అయితే వేయాలని స్వామివారి చిన్న లడ్డు అయితే ఇప్పుడు వేలంపాటలో పాల్గొంటున్నారు అందరూ. స్వామివారి చిన్న లడ్డును అయితే ఇక్కడ 3 రోజులుగా ముచ్చటగా పూజలు అందుకున్న లడ్డు. చాలా అదృష్టం కలిగిన వాళ్ళు లడ్డునైతే తీసుకోగలుగుతారు. చిన్ని గణపతి లడ్డుని మాత్రం చిన్నపిల్లలు తీసుకోవాలన్నట్టు కాంపిటీషన్లో పోతుంది. కాంపిటీషన్ అయితే చాలా పెరిగింది. చిన్నపిల్లలు చిన్న లడ్డు తీసుకుంటారు. ఇక మనోడు అయితే లడ్డు అయితే తీసుకున్నాడు. అనిల్ యాదవ్ అంటారు పేరు. స్వామివారి లడ్డు అయితే 3 రోజులుగా పూజలు అందుకున్న లడ్డుని సక్సెస్ఫుల్గా అనిల్ కుమార్ అయితే స్వామివారి చేపండు 3 రోజులుగా పూజలు అందుకున్న స్వామివారి చేపండును అయితే ఇప్పుడు పాల్గొంటున్నారు. జై. 3 రోజులు పూజలు అందుకున్న చేపండుని మన లడ్డుగాడు అయితే చేపండు కొనుక్కున్నాడు. పిల్లల హ్యాపీనెస్ కోసం పెట్టినాం కాబట్టి వాళ్ళతోనే కాంపిటీషన్లో పాల్గొనిపించినాం. కుమార్ అయితే తీసుకున్నాడు. 3 రోజులుగా పూజలు అందుకున్న స్వామివారి కండువాని అయితే ఇప్పుడు నిమజ్జనం పూజలు చేసి ఆఖరిసారిగా పూజలు చేసి తీసుకోవడం అన్నట్టు ఇక పూజ చేస్తున్నాం. ఇప్పుడు బాగా అయితే పూజ చేస్తున్నాం. 3 రోజుల నుంచి బాగా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా పిల్లలైతే డ్యాన్స్ చేస్తారు. లాస్ట్ వరకు అయితే చూడండి. మా వాళ్ళకైతే ఇద్దరికైతే క్యాప్లు ఉన్నాయి చేతులకు. అయినా కానీ ఇక్కడ మాటింటలేదు డేంజర్. చేయండిరా. మడదలో నాగమాని తాలాడకుండను మడదలో నాగమాని.
బొప్పల బొప్ప బొప్పల బొప్ప అనండి రాయ్ ఎవరు ఏమంటలేరు గణపతి బొప్ప గణపతి బొప్ప जय बोल गणेश महाराज की జై जय बोल गणेश महाराज की జై చూసుకుంటే ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ అవుతుంది. కాలేజ్ అంటేనే మన బాగా ఇల్లు అవుతుంటుంది. ఇక్కడనే వినాయకుని పెట్టినాం. చిన్న బుజ్జి బుజ్జి గణపయ్య ముచ్చటగా 3 రోజుల్లో పూజలు అందుకున్న గణపయ్య ఈరోజు అయితే నిమజ్జనానికి సిద్ధమై వెళ్తుంది. నిమజ్జనానికి ఏ ఆటో అయితే వెళ్ళలేదు, ఒక బండ్ల పైన అయితే తీసుకొని పోతున్నాం. దగ్గరే ఉందన్నమాట. అమ్మ మంది కంటి చాలు లడ్డు సక్సెస్ఫుల్గా ముసిరేవాసారు ఒక దగ్గరికి అయితే వచ్చినాం. వినాయకుని అయితే నిమజ్జనం చేస్తున్నాం. ఇలా ఫైనల్గా ఓ దగ్గరికి అయితే వినాయకుని అయితే తీసుకొచ్చినాం నిమజ్జనం చేయడానికి. ఆఖరిసారిగా పూజ చేయాలి కాబట్టి వినాయకుని అయితే పూజ చేయడానికి రెడీగా పెట్టినాం. జై అయితే నిమజ్జనం అయితే కంప్లీట్ అయింది. ఇక మెల్ల ఇంటికి అయితే పోతున్నాం. అందరూ చిన్నగా నిమజ్జనం చేసి మెల్లగా ఇంటికి పోతున్నాం.